మీ పిల్లల మూతులు బట్టి మేము శాఖలో సాగు వచ్చాను కదా. అమ్మాయి కాశ్మీర్ ముచ్చిందిరే. ఓహో, స్లో పూసి స్లో చేసింది అనమాట. ముఖం భలే ఉందనైనా మిరప తోటలో పెట్టే పిడతాలు ఉంది. అయితే అమ్మాయి ఎందుకు ఆడుకుందామని. అమ్మాయి నీ గురించి చాలా చెప్పింది. ఏం చెప్పింది? అమ్మా శెట్టి గారు సంతకాడ సవాల్ ఉన్న విషయం చెప్పింది. సంతకాడ సవాల్ తెల్లవారుజామున దేవాలు. అమ్మాయి ఎవరు ఒకసారి అక్కడ స్లో పూసి స్లో చేసిందంట. కూర్చోడు కాదు బావగారు. ఇట్లా ఏం తెలియదు బొత్తిగా నీకు అసలు. ఇట్లా చూడు, నేను నేర్పడానికే ఉంది. ఇక్కడ చూడు, పైన చూడు, ఇప్పుడు కింద చూడు. కింద నేను దుడుస్తా, నువ్వు అమ్మా 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 నాకు పై తీసుకోవాలనిపిస్తుంది. ఏమేసుకోవాలనిపిస్తుంది? వయసు వచ్చిన ఆడపిల్లకి కనీసం ఓనీల సంగతి కూడా మర్చిపోయా. అయినా మనం వేసుకోకూడదమ్మా. మనకి వరసైన బావలు తెచ్చిచ్చిన ఓనీలు మాత్రం వేసుకోవాలి. అది మన సంప్రదాయమే. అమ్మా అలాగైతే బావగారి కదే. అమ్మో, నీకు వరసలు కూడా తెలిసి నీ వేసుకో. ఎక్కడో నేర్పించు. అమ్మా అమ్మా ఇది సరిపోవటం లేదే. పిచ్చిదానా, బయట కిలోమీటర్ పొడుగున్న వేసుకోపోవటం కుదరకపోతే బయట వేసుకోవటం కుదరదు. నేనంటే ఎన్నోసార్లు వేసుకున్నా. బయట నేనే చూపిస్తారా. ముందు ఇలా వేసుకో, తర్వాత ఇలా చుట్టూ దిప్పు. ఇక్కడ కుర్చీ పోసి దోపి అప్పుడప్పుడు ఈ పైట జారుతూ ఉంటుంది. జారకుండా ఫినిష్ పెట్టు. ఫినిష్ పెట్టి మర్యాదగా మాట్లాడు. వేపులు గీపులు అన్నాడు. అమ్మా అమ్మా టోపీ పిచ్చివే పెట్టుకున్నాడు. ఏమి పెట్టుకున్నాడు? అమ్మా మరి చలేస్తుంది. పొద్దు నుంచి మంచు పడి చలేస్తుంది. బాగా కోటి పిచ్చివే. ఇప్పుడు మనకి కోట్లు వద్దు, మనకి ఈ కోట్లు ఎందుకు? ఈ కోట్లు కావాలా? అయినా నీకు అది కావాలా? దానికి 500 రూపాయల నోటు ఉందని నీ ఆశ. అల్లుడు గారు, అల్లుడు గారు, చిన్నప్పుడు బడికి పోయా మాస్టర్ గారు వ్యాయామం నేర్పించారు. నేర్చుకున్నాయా? నేర్పించాడు. 1 వ్యాయామం, 2 3 రాదులే. నీకు అబద్ధం చెప్ప. నాకు రాదా? నా చదువు నీకు తెలియదా? ఓల్డ్ బీకామ్ పీసీసీ చెప్ప మాకు తెలుసులేదు. 1 2 అంటా. నువ్వు అది చేసి చూపి. ఎట్టా? 1 1 2 2 3 ఇది 4. అమ్మా ఇంకేం కావాలి? అమ్మా 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 ఏం కావాలి? అమ్మ నాకు అది కావాలి. మరగబాకు ఎక్కడ ఏమిటే మాటలు? మరగబాక పిల్ల ఆశ పడుతున్నాడు. పిల్ల హాస్పిటల్ అడిగితే ఏం పడ్డాడు ఇచ్చేట. ఏం కావాలి? ఏం కావాలి? అదే ఏం కావాలి? అమ్మా పంచ అంచు బాగుందమ్మా. అంచుకొచ్చింది చెప్పు. ఎన్ని మీటర్లు పట్టింది? 3 మీటర్లు. 3 ఆడ ఉందో లేదో నేను కనుక్కోవాలి. నీకు అంత ఆశ, నీ ఆశ తగలబడ. అల్లుడు గారు ఏమిటి ఆశ పడుతుంది ఇది? ఏమో నాకేం తెలుసు. మనకు 3 ఉందా? ఆడన్న 3 3 మీటర్లు ఉందా అంటున్నా. ముందు 3 చేస్తాను. ఇవన్నీ ఎందుకని పిల్ల ఆశ పడుతుంది. 3 అంటున్నా. అమ్మాయికి కొట్లో ఇంకోటి కొత్తది మనకు. ఇది మాకన్నా 3 మీకు ఇచ్చి గుట్టు కొత్తలు కొనుక్కునేది. అమ్మాయి ఈయన ఇలాగ బతున్నారు అడిగితే ఈడు లోపల వంటగదిలో మూల కట్టి పెట్టుంది. బాగా కానబెట్టా. అది తీసుకొని వస్తే ఆ 3 ఉంది చూడు,
3 మీటర్లు లావంతు నట్టు పట్టుకొని ఏ స్నేహితుడు సగం ఎక్కింది పడి ఎక్కడికంటున్నా తెలియకడుతుంది మీద మొత్తం ఏంటి అసలు మరి ఏం చెప్పాడు నాకేం తెలుసు మరి ఎదవా వీడు ఎదవనే సంగతి వాళ్ళు అయ్యి కూడా తెలుసు నువ్వు ఆ బజారు పోతున్నాను ఎందుకు వచ్చా నేను విన్నానా నాకు ఈ శాస్త్రి జరగాల్సింది అల్లుడు గారు నాకు చెప్పులు లేవని అల్లుడు గారు చెప్పులు ఇచ్చాడు నా పుట్టినరోజు పుట్టినరోజు అయితే ఏంటంట మా ఇంట్లో చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం ఏంటి మన కొట్టు చిల్లర కొట్టు ఉందిగా మనకు ఉందిగా ఆ 3 సరుకులు తీసుకున్నాం ఎక్కువ వద్దులే 3 ఏమేమి 3 అయితే మనకు లెక్క లెక్కలేదు మర్చిపోతారా 3 సరుకులు ఏమిటి ఒక బస్తా జీడిపప్పు ఎంత ఒక బస్తా జీడిపప్పు ఒక బస్తా జీడిపప్పు 2 బస్తాల బాదం పప్పు 2 బస్తాల బాదం పప్పు 3 బస్తాల పిస్తా పప్పు 2 బస్తాల పిచ్చే పప్పు అలా 3 వస్తుంది ఎక్కువ ఏంటి పూర్తి నేనేం అందరిలాగా ఇంత పొడుగు లిస్టు చెప్పండి అదే ఇప్పుడు బత్తాలు చెప్పింది మొన్న ఇది ఎక్కువ ఎందుకు చెప్పింది అవును ఇన్ని చెప్పి అసలే చెప్పలేదు ఒక బత్త గన్నేరు పప్పు చచ్చిపోతారయ్యా ఉండచైతే దేశానికి లోటైన ముండ లోపు మూలకుండా బత్తాలు ఉండట్లేదు ఏమిటి నీ భాష ఏమిటి చదువుకున్నాడు వేనా నువ్వు అసలు విజ్ఞానం ఉన్నాడు వేనా అజ్ఞానం అనుకున్నాను ఏమిటి ఇలా మాట్లాడు అజ్ఞానం కాబట్టి ఏడు ముద్రుడు కాబట్టి నువ్వు చదువుకున్నాడు వేను నువ్వు అసలు ఏడు ముద్ర కాకపోతే అసలు నీ సంతకం వస్తా సంతకమా ఏడు ముద్ర ఎందుకు కహాని చెప్తాడు నా కాడి ఏడు ముద్ర సంతకం నువ్వు సంతకమే చదువుకోవాలా అబద్ధం చెప్పొద్దు నాకు అబద్ధమే అబద్ధాలు ఆడతారా చదువుకుని సంతకం పెట్టుకోవచ్చా ఏంటో నా సంతకమా నీ సంతకం పెట్టవా నువ్వు చదువు వచ్చో రాదు తేలుస్తాను ఇప్పుడే చదువు వచ్చో రాదు ఇప్పుడే తేలుస్తాను నీ బయట చూసుకో సంతకమా అంటే సంతకాలు రావాలి సంతకమా అబ్బబ్బ లైట్ లో చూసాను కదా పురుగు పడింది ఇక్కడ పురుగు అరే చేయి పెట్టివా ఏలు పెట్టివా అబ్బబ్బ పురుగు పడింది ఏంది ఏలు పెట్టింది ఏది పెట్టింది లింకు మొంట మొత్తం కోపముని తేదీ 17/11/2018 మా బాధ చచ్చిపోయినాడు అనగా ఈ రోజు పచ్చి పులుసులు సుబ్రహ్మణ్యేశ్వరరావు అను నేనేగా శ్రీహరి అని నీకు రాసి ఇచ్చిన విక్రయ కరార సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఎవరు రాశారు నీవు నాకు అత్తవై ఉన్నావు అత్త ఇచ్చా నీ కుమార్తెను నేను ప్రియురాలుగా వివాహం చేసుకోనబోతున్న తరుణంలో ఎవరు ఆయన ఇరుక్కుంటా అనుకుంటావు నువ్వు కట్నం నేనే ఎదురు తిరిగిస్తున్నాను కాబట్టి శ్రీరామ టాకీస్ గొంతులో ఉన్న కాంప్లెక్స్ మొత్తం విజయలక్ష్మి సినిమా హాల్ మొత్తం అమరావతిలో 2 ఎకరాల పొలము నేడే నీ పేరున రాసి నా సంతకము మరియు వేలు ముద్ర చేయటం జరిగింది సాక్షులు అందరూ చూశారు రాశాను నీకు సంతకం వచ్చా అన్నావు సంతకం వచ్చా అన్నాను ఆంధ్ర ఏళ్ళలో పోయి నలకబడి ఆంధ్ర ఏ ముద్ర రేపు వస్తావుగా
ఇంకెందుకు అది మా అమ్మాయి దిగులు పెట్టుకుంటుంది. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి దిగులు పెట్టుకుంటుంది. ఏమండి బావగారు ఎవరు వేయచ్చా అండి? ఎవరి మీద మీ అయ్య వచ్చాడు. మీ నాన్నగారు ఏం చేయలేదు అయ్యా రావా, ఇక మీ అబ్బాయి లోపల ఉన్నాడు. ఇది మైకి రాదా మీ బాబు మీ తాత మీ ముత్తాకి